అక్కడే రాజమండ్రిలోనే మా ఇల్లు. నా జీవితంలో నిజంగా సంతోషం లేని జీవితం ఎన్నో సంవత్సరాలు నేను గడిపాను. వివాహం అయిన తర్వాత నాకు సంతోషం లేదు, వివాహానికి ముందు నాకు సంతోషం లేదు. నేను రాజమండ్రి క్వారీలో రాళ్ళు వెళుతున్నప్పుడు చాలా బాధ అనిపించేది. నా దగ్గర నేను చనిపోవద్దు అనుకునేవాడిని, లారీకి డాష్ ఇచ్చి చచ్చిపోవాలనుకునేవాడిని, లేదా బ్యాక్ టైర్ లో పడిపి చచ్చిపోవాలనుకునేవాడిని, లేదా కోరి గోతులో దూకి చచ్చిపోవాలనుకునేవాడిని. ఎందుకంటే నెమ్మది లేదు నాకు. చెప్పండి, ఏమి లేదు? నెమ్మది లేదు, సంతోషము అనేది లేదు, ఆనందము అనేది లేదు. చాలా వేదన పడతా ఉండేవాడిని, చాలా దుఃఖపడతా ఉండేవాడిని, చాలా హృదయంలో మదన పడిపోతా ఉండేవాడిని. చచ్చిపోవాలనుకున్న సందర్భంలో నేను మీలాగే దేవుని మందిరానికి వెళ్ళాను, దైవజనుడు చెప్పిన వాక్యం విన్నాను, ఆ వాక్యాన్ని రోజు చదివాను. ఇప్పుడు యేసయ్య నాకేమిచ్చాడు చెప్పండి? ప్రపంచం ఇవ్వలేని శాంతి, ధనం ఇవ్వలేని సంతోషం, కులమతాలు ఇవ్వలేని ఆనందాన్ని యేసు ప్రభు నా హృదయంలో ఇచ్చాడు. ఈ రాత్రి నీకు దుఃఖంలో ఉన్నావా? నెమ్మది లేకుండా ఉన్నావా? ప్రశాంతత లేకుండా ఉన్నావా? అలాగైతే యేసు ప్రభుకు నీ హృదయం ఇయ్యి, ఖచ్చితంగా ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, ఏమండి, 4వ కీర్తన 8వ వాక్యంలో ఈ విషయాన్ని మనం తేటగా చదువుతున్నాం. 4వ కీర్తన, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే. 4వ కీర్తన ఆ వాక్యం చదవండి. ఎన్నో వచ్చును? ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయము 7వ వాక్యం. కీర్తన 4:7 అందరూ తీయండి. బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి, బైబిల్ ఓపెన్ చేయండి, ఖాళీగా కూర్చోకండి, అందరూ ఓపెన్ చేయండి. ఇప్పుడు చదవండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని నీవు నా హృదయంలో పుట్టించావు. అది దేవుడు నీ హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు, దేవుడు నీ హృదయంలో ఆనందాన్ని పుట్టిస్తాడు. మనుషులు ఏం పుట్టిస్తారు? తగువులు పుట్టిస్తారు, అల్లర్లు పుట్టిస్తారు, గొడవలు పుట్టిస్తారు. అర్థమైందా? అన్నదమ్ముల మధ్య చెప్పండి విభేదాలు పుట్టిస్తారు, భార్య భర్తల మధ్యన విభేదాలు పుట్టిస్తారు, అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తారు, లేని వార్తలు పుట్టిస్తారు. కానీ యేసు ప్రభు మన హృదయంలో ఏం పుట్టిస్తాడట? వారి ధాన్య, రెండోది ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే. నా మాటలు మీరు గమనించాలి. కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బుంటే సంతోషం ఉంటుంది అనుకుంటారు, డబ్బుంటే ఆనందం ఉంది అనుకుంటారు, డబ్బుంటే ప్రశాంతత ఉంటుంది అనుకుంటారు. డబ్బులు లేదు ఆనందం. అర్థమైందా? ఓసారి ధనవంతుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన దగ్గర పనిచేసి ఒక అటెండర్ మాట్లాడుతున్నాడు, అయ్యగారు మీరేంటండి చిక్కుపోతున్నారు, మీకు ఏసీ కార్లు ఉన్నాయి, ఏసీ రూములు ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా హోటల్లో మరి బస చేస్తారు కదా, అలాంటిది మీరేంటండి ఇలా చిక్కుపోతున్నారంటే ఆ ధనవంతుడు అన్నాడంట, ఏం చేయమంటావు రాబాయ్, మన ఇంట్లో 4 మూటలు ధనం ఉంది అన్నాడంట. ఇలా పిల్లి ఇలా మెదిపితే నిద్ర మెలకు వచ్చేస్తుంది, దొంగోడు వస్తున్నాడేమో, డబ్బట్టుకుపోతాడేమో, ఒకలాంటి వేదన, ఓలాంటి దుఃఖం. అంటే అప్పుడు అటెండర్ అన్నాడంట, ఆ డబ్బు ఏదో నాకు ఇచ్చేసి మీరు ప్రశాంతంగా నిద్రపోమ్మన్నాడంట. 4 మూటలు డబ్బు ఇచ్చేసాడంట ఆ ధనవంతుడు. ఈడు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. విచిత్రం ఏంటో చెప్పనా? ఇప్పుడు ఆయన ప్రశాంతంగా పడుకుంటున్నాడు, ఈయన మాత్రం నిద్ర పడతా లేదంట. ఈ అటెండర్కి నిద్ర లేదు. మీరేమనుకుంటారు? డబ్బుంటే నిద్ర ఉంటది అనుకుంటున్నారు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుదాం. ధనము వల్ల నిద్ర పట్టదు అని రాశారు బైబిల్లో. ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుబోతున్నాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత. 12వ వాక్యాన్ని చదువుదాం. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఏమంటే కష్టజీవులు ఏ జీవులట? మీరు చెప్పాలి ఏ జీవులు? కొన్ని జీవులు చెప్పండి. పరాన్న జీవులు,
పరాన్న జీవులు అంటే ఇతరుల మీద ఆధారపడి బతికే జీవుల్ని పరాన్న జీవులు అంటారు. ఇక్కడ ఉన్న మనం అందరం ఏ జీవులు? పరాన్న జీవులమా కష్టజీవులమా? కష్టజీవులం. అవునా? రెక్కాడితేనే గానీ అదన్నమాట ఆ జీవులు మనం. మేము కూడా ఇక్కడ కష్టపడతాకు వచ్చాను. బాబీ గారు ఏదో భోజనం పెడితే తినేసి వెళ్ళిపోవడానికి కాదు, లేదా ఆయన ఏదో కానుగిస్తే జేబులు పెట్టుకుని వెళ్ళిపోవడానికి కాదు. నేను ఇక్కడ కష్టపడడానికి వచ్చాను. బైబిల్లో ఏముందో అది చెప్పడానికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ ఉజ్జీవపరచడానికి వచ్చాను. యేసును ప్రమోట్ చేయటానికి వచ్చాను. దుఃఖంలో ఉన్న వారికి సంతోషం ఇచ్చే యేసయ్య ఉన్నాడని చెప్పడానికి వచ్చాను. అర్థమైందా? అంచేత ఇక్కడ రాయబడిన మాట చూడండి. యేసయ్య ఎందుకు వచ్చాడట? దుఃఖంలో ఉన్న వారికి సంతోషం ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు.